చాలా కాలం తర్వాత నటి సమంత మళ్ళీ బిజీ అవుతుంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూస్ తో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ లో సమంతకు జోడీగా వరుణ్ ధవన్ నటించారు. అయితే సిటాడెల్ ప్రమోషన్లలో భాగంగా వరుణ్ ధవన్ తో సరదాగా చిట్ చాట్ లో పాల్గొంది సామ్. ఈ సందర్భంగా ఆమెకు పలు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురుకాగా షాకింగ్ సమాధానం ఇచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. స్పైసీ ర్యాపిడ్ ఫైర్ అనే టాస్క్ లో భాగంగా సమంతకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. టాస్క్ లో భాగంగా ఇష్టమైతే సమాధానం చెప్పాలి, లేదంటే పచ్చిమిర్చి తినాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా సమంతకు అవసరం లేకపోయినా మీరు అత్యధిక బెట్ట మొత్తంలో దేనికోసం ఖర్చు పెట్టారు అని వరుణ్ ధవన్ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సమంత బదిలిస్తూ నా మాజీకి ఇచ్చిన ఖరీదైన కానుకల కోసం ఖర్చు చేశానని బదులిచ్చింది. అయితే ఎంత ఖర్చు చేశారన్న ప్రశ్నకు మాత్రం కాస్త ఎక్కువే అంటూ ఇంకో ప్రశ్నకు వెళ్దామా అంటూ సమాధానం దాటవేసింది. దీంతో సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సామ్ ఈ మాటలు నాగ చైతన్యను ఉద్దేశించి చేసిందా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక మరో ప్రశ్నలో భాగంగా ఈ షోకి వచ్చే ముందు ఎవరికి మెసేజ్ చేశారు, ఆ మెసేజ్ ని చదివి వినిపించండి అంటూ వరుణ్ ప్రశ్నించగా సమాధానం చెప్పడానికి ఇష్టపడని సామ్ పచ్చిమిర్చి తినేసింది. అలాగే సిటాడెల్ షూటింగ్ సమయంలో తన గురించి ఎవరితోనైనా గాసిప్ చెప్పావా అని వరుణ్ ప్రశ్నకు బదిలిస్తూ లేదు, ఏదైనా అంటే నీతో డైరెక్ట్ గా చెప్పేదాన్ని అంటూ బదిలిచ్చింది సామ్. ఇది ఇలా ఉంటే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సిటాడెల్ వెబ్ సిరీస్ కి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. చాలా కాలం తర్వాత నటి సమంత మళ్ళీ బిజీ అవుతుంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూస్ తో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ లో సమంతకు జోడీగా వరుణ్ ధవన్ నటించారు. అయితే సిటాడెల్ ప్రమోషన్లలో భాగంగా వరుణ్ ధవన్ తో సరదాగా చిట్ చాట్ లో పాల్గొంది సామ్. ఈ సందర్భంగా ఆమెకు పలు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురుకాగా షాకింగ్ సమాధానం ఇచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. స్పైసీ ర్యాపిడ్ ఫైర్ అనే టాస్క్ లో భాగంగా సమంతకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. టాస్క్ లో భాగంగా ఇష్టమైతే సమాధానం చెప్పాలి, లేదంటే పచ్చిమిర్చి తినాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా సమంతకు అవసరం లేకపోయినా మీరు అత్యధిక బెట్ట మొత్తంలో దేనికోసం ఖర్చు పెట్టారు అని వరుణ్ ధవన్ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సమంత బదిలిస్తూ నా మాజీకి ఇచ్చిన ఖరీదైన కానుకల కోసం ఖర్చు చేశానని బదులిచ్చింది. అయితే ఎంత ఖర్చు చేశారన్న ప్రశ్నకు మాత్రం కాస్త ఎక్కువే అంటూ ఇంకో ప్రశ్నకు వెళ్దామా అంటూ సమాధానం దాటవేసింది. దీంతో సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సామ్ ఈ మాటలు నాగ చైతన్యను ఉద్దేశించి చేసిందా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక మరో ప్రశ్నలో భాగంగా ఈ షోకి వచ్చే ముందు ఎవరికి మెసేజ్ చేశారు, ఆ మెసేజ్ ని చదివి వినిపించండి అంటూ వరుణ్ ప్రశ్నించగా సమాధానం చెప్పడానికి ఇష్టపడని సామ్ పచ్చిమిర్చి తినేసింది. అలాగే సిటాడెల్ షూటింగ్ సమయంలో తన గురించి ఎవరితోనైనా గాసిప్ చెప్పావా అని వరుణ్ ప్రశ్నకు బదిలిస్తూ లేదు, ఏదైనా అంటే నీతో డైరెక్ట్ గా చెప్పేదాన్ని అంటూ బదిలిచ్చింది సామ్. ఇది ఇలా ఉంటే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సిటాడెల్ వెబ్ సిరీస్ కి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. చాలా కాలం తర్వాత నటి సమంత మళ్ళీ బిజీ అవుతుంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూస్ తో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ లో సమంతకు జోడీగా వరుణ్ ధవన్ నటించారు. అయితే సిటాడెల్ ప్రమోషన్లలో భాగంగా వరుణ్ ధవన్ తో సరదాగా చిట్ చాట్ లో పాల్గొంది సామ్. ఈ సందర్భంగా ఆమెకు పలు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురుకాగా షాకింగ్ సమాధానం ఇచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. స్పైసీ ర్యాపిడ్ ఫైర్ అనే టాస్క్ లో భాగంగా సమంతకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. టాస్క్ లో భాగంగా ఇష్టమైతే సమాధానం చెప్పాలి, లేదంటే పచ్చిమిర్చి తినాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా సమంతకు అవసరం లేకపోయినా మీరు అత్యధిక బెట్ట మొత్తంలో దేనికోసం ఖర్చు పెట్టారు అని వరుణ్ ధవన్ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సమంత బదిలిస్తూ నా మాజీకి ఇచ్చిన ఖరీదైన కానుకల కోసం ఖర్చు చేశానని బదులిచ్చింది. అయితే ఎంత ఖర్చు చేశారన్న ప్రశ్నకు మాత్రం కాస్త ఎక్కువే అంటూ ఇంకో ప్రశ్నకు వెళ్దామా అంటూ సమాధానం దాటవేసింది. దీంతో సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సామ్ ఈ మాటలు నాగ చైతన్యను ఉద్దేశించి చేసిందా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ఇక మరో ప్రశ్నలో భాగంగా ఈ షోకి వచ్చే ముందు ఎవరికి మెసేజ్ చేశారు, ఆ మెసేజ్ ని చదివి వినిపించండి అంటూ వరుణ్ ప్రశ్నించగా సమాధానం చెప్పడానికి ఇష్టపడని సామ్ పచ్చిమిర్చి తినేసింది. అలాగే సిటాడెల్ షూటింగ్ సమయంలో తన గురించి ఎవరితోనైనా గాసిప్ చెప్పావా అని వరుణ్ ప్రశ్నకు బదులిస్తూ లేదు, ఏదైనా అంటే నీతో డైరెక్ట్ గా చెప్పేదాన్ని అంటూ బదిలిచ్చింది సామ్. ఇది ఇలా ఉంటే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సిటాడెల్ వెబ్ సిరీస్ కి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. చాలా కాలం తర్వాత నటి సమంత మళ్ళీ బిజీ అవుతుంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూస్ తో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ లో సమంతకు జోడీగా వరుణ్ ధవన్ నటించారు. అయితే సిటాడెల్ ప్రమోషన్లలో భాగంగా వరుణ్ ధవన్ తో సరదాగా చిట్ చాట్ లో పాల్గొంది సామ్. ఈ సందర్భంగా ఆమెకు పలు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురుకాగా షాకింగ్ సమాధానం ఇచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. స్పైసీ ర్యాపిడ్ ఫైర్ అనే టాస్క్ లో భాగంగా సమంతకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. టాస్క్ లో భాగంగా ఇష్టమైతే సమాధానం చెప్పాలి, లేదంటే పచ్చిమిర్చి తినాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా సమంతకు అవసరం లేకపోయినా మీరు అత్యధిక పెద్ద మొత్తంలో దేనికోసం ఖర్చు పెట్టారు అని వరుణ్ ధవన్ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సమంత బదిలిస్తూ నా మాజీకి ఇచ్చిన ఖరీదైన కానుకల కోసం ఖర్చు చేశానని బదులిచ్చింది. అయితే ఎంత ఖర్చు చేశారన్న ప్రశ్నకు మాత్రం కాస్త ఎక్కువే అంటూ ఇంకో ప్రశ్నకు వెళ్దామా అంటూ సమాధానం దాటవేసింది. దీంతో సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సామ్ ఈ మాటలు నాగ చైతన్యను ఉద్దేశించి చేసిందా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక మరో ప్రశ్నలో భాగంగా ఈ షోకి వచ్చే ముందు ఎవరికి మెసేజ్ చేశారు, ఆ మెసేజ్ ని చదివి వినిపించండి అంటూ వరుణ్ ప్రశ్నించగా సమాధానం చెప్పడానికి ఇష్టపడని సామ్ పచ్చిమిర్చి తినేసింది. అలాగే సిటాడెల్ షూటింగ్ సమయంలో తన గురించి ఎవరితోనైనా గాసిప్ చెప్పావా అని వరుణ్ ప్రశ్నకు బదులిస్తూ లేదు, ఏదైనా అంటే నీతో డైరెక్ట్ గా చెప్పేదాన్ని అంటూ బదిలిచ్చింది సామ్. ఇది ఇలా ఉంటే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సిటాడెల్ వెబ్ సిరీస్ కి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. చాలా కాలం తర్వాత నటి సమంత మళ్ళీ బిజీ అవుతుంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూస్ తో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ లో సమంతకు జోడీగా వరుణ్ ధవన్ నటించారు. అయితే సిటాడెల్ ప్రమోషన్లలో భాగంగా వరుణ్ ధవన్ తో సరదాగా చిట్ చాట్ లో పాల్గొంది సామ్. ఈ సందర్భంగా ఆమెకు పలు ఆసక్తికరమైన ప్రశ్నలు